వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం జనవరి 22, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సమాధానాలు మరియు వివరణలు ఇక్కడున్నాయి. 1. రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ ర్యాంకును సాధించింది? ఏ 10వ ర్యాంక్, బి 16వ ర్యాంక్, సి 25వ ర్యాంక్, డి 5వ ర్యాంక్. సమాధానం బి 16వ ర్యాంక్. వివరణ: వరల్డ్ ఇంటలెక్చువల్ ఫెడరేషన్ విడుదల చేసిన ఈ సూచీలో భారతదేశం 16వ స్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలో భారత్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ ద్వీపంలో శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు? ఏ శ్రీహరికోట, బి హోప్ ఐలాండ్, సి దివిసీమ, డి భవానీ ఐలాండ్. సమాధానం బి హోప్ ఐలాండ్. వివరణ: కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్లో ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. 3. భారతీయ జనతా పార్టీ బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన అత్యంత పిన్న వయస్కుడు ఎవరు? ఏ జేపీ నడ్డా, బి అమిత్ షా, సి నితిన్ నబిన్, డి శివరాజ్ సింగ్ చౌహాన్. సమాధానం సి నితిన్ నబిన్. వివరణ: 45 ఏళ్ల వయసుగల నితిన్ నబిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 4. సోలార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇరెడా సంస్థ ఏ దేశానికి $22.5 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది? ఏ కెన్యా, బి నైజీరియా, సి జాంబియా, డి ఇథియోపియా. సమాధానం సి జాంబియా. వివరణ: జాంబియాలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును నిర్మించేందుకు స్వర్ణ సోలార్ లిమిటెడ్కు ఈ సహాయాన్ని అందించింది. 5. వీధి కుక్కల నిర్వహణ కోసం పంజాబ్ రాష్ట్రపు మొట్టమొదటి డాగ్ శాంక్చురీ పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడ ప్రారంభమైంది? ఏ అమృత్సర్, బి జలంధర్, సి లూధియానా, డి పటియాలా. సమాధానం సి లూధియానా. వివరణ: వీధి కుక్కల వల్ల కలిగే సమస్యలను తగ్గించడానికి మరియు వాటికి సరైన సంరక్షణ అందించడానికి లూధియానాలో పంజాబ్ తొలి డాగ్ శాంక్చురీని ప్రారంభించారు. 6. ఇటీవల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరియర్ నుండి పదవీ విరమణ ప్రకటించిన భారతీయ ఒలింపిక్ క్రీడాకారిణి ఎవరు? ఏ పీవీ సింధు, బి సైనా నెహ్వాల్, సి జ్వాలా గుట్టా, డి అశ్వినీ పొన్నప్ప. సమాధానం బి సైనా నెహ్వాల్. వివరణ: 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సైనా బ్యాడ్మింటన్లో భారత్కు తొలి ఒలింపిక్ పతకాన్ని అందించారు. 7. భారతదేశపు మొట్టమొదటి టేలింగ్స్ పాలసీ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ, బి గనుల వ్యర్థాల నుండి ఖనిజాలను వెలికితీయడం, సి సముద్ర ప్లాస్టిక్ నియంత్రణ, డి గాలి నాణ్యత మెరుగుపరచడం. సమాధానం బి గనుల వ్యర్థాలు అంటే మైనింగ్ వేస్ట్ నుండి ఖనిజాలను వెలికితీయడం. వివరణ: గనుల నుండి ఖనిజాలను వేరుచేసిన తర్వాత మిగిలిపోయే వ్యర్థ పదార్థాలను టేలింగ్స్ అంటారు. ఈ పాలసీ ద్వారా ఆ వ్యర్థాల నుండి వ్యూహాత్మక ఖనిజాలను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తారు. 8. వరుసగా 10వ ఏటా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ఏది నిలిచింది? ఏ సింగపూర్, బి దోహా, సి అబుదాబి, డి టోక్యో. సమాధానం సి అబుదాబి. వివరణ: నేరాల రేటు తగ్గువగా ఉండడం మరియు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అబుదాబి 2017 నుండి నిరంతరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 9. దోస్తీ 17 అనేది ఏ 3 దేశాల కోస్ట్ గార్డ్ దళాల మధ్య జరిగిన త్రైపాక్షిక వ్యాయామం? ఏ భారత్, జపాన్, అమెరికా, బి భారత్, శ్రీలంక, మాల్దీవులు, సి భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, డి భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా. సమాధానం బి భారత్, శ్రీలంక, మాల్దీవులు. వివరణ: సముద్ర భద్రత, సర్చ్ అండ్ రెస్క్యూ కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవడానికి ఈ 3 దేశాలు ఈ వ్యాయామంలో పాల్గొంటాయి. 10. ఇటీవల ఈకోసెన్సిటివ్ జోన్గా ప్రకటించబడిన కుంభల్గఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ పర్వత శ్రేణులలో ఉంది? ఏ వింధ్య పర్వతాలు, బి సాత్పురా పర్వతాలు, సి ఆరావళి పర్వతాలు, డి సహ్యాద్రి పర్వతాలు. సమాధానం సి ఆరావళి పర్వతాలు. వివరణ: రాజస్థాన్లోని ఈ కేంద్రం చుట్టూ 1 కిలోమీటర్ మేర ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత మండలంగా ప్రకటించారు. 11. పర్యావరణ కారణాల వల్ల వార్తల్లో నిలిచిన వధవన్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ గుజరాత్, బి మహారాష్ట్ర, సి కర్ణాటక, డి తమిళనాడు. సమాధానం బి మహారాష్ట్ర. వివరణ: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఓడరేవు నిర్మాణం కోసం స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 12. యుఏఈకి చెందిన ఏ సంస్థతో భారత్లోని హెచ్పీసీఎల్ సంస్థ ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది? ఏ అరామ్కో, బి అడ్నాక్ గ్యాస్, సి ఖతర్ ఎనర్జీ, డి గ్యాస్ప్రామ్. సమాధానం బి అడ్నాక్ గ్యాస్. వివరణ:
ఈ ఒప్పందం ద్వారా ఖతర్ తర్వాత యుఏఈ భారత్కు రెండవ అతిపెద్ద ఎల్ఎన్జీ సరఫరాదారుగా నిలిచింది. 13. 233 నాటి వాల్మీకి రామాయణ రాతప్రతి ఇటీవల ఏ మ్యూజియంకు బహుమతించబడింది? ఏ. నేషనల్ మ్యూజియం ఢిల్లీ, బి. ఇంటర్నేషనల్ రామకథా మ్యూజియం అయోధ్య, సి. ఇండియన్ మ్యూజియం కోల్కతా, డి. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్. సమాధానం బి. ఇంటర్నేషనల్ రామకథా మ్యూజియం అయోధ్య. వివరణ: సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ అరుదైన మరియు పురాతన రాతప్రతిని అయోధ్యలోని రామకథా మ్యూజియంకు అందించింది. 14. గ్యాంగ్స్టర్ల నెట్వర్కును లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ప్రహార్ను ప్రారంభించిన పోలీసులు ఎవరు? ఏ. యూపీ పోలీసులు, బి. పంజాబ్ పోలీసులు, సి. హర్యానా పోలీసులు, డి. ఢిల్లీ పోలీసులు. సమాధానం బి. పంజాబ్ పోలీసులు. వివరణ: రాష్ట్రవ్యాప్తంగా గ్యాంగ్స్టర్ల నెట్వర్కును నిర్మూలించడానికి సుమారు 12,000 మంది పోలీసులతో పంజాబ్ పోలీసులు ఈ భారీ ఆపరేషన్ను చేపట్టారు. 15. పరాక్యాంఫేరియా ఆల్బా అనే కొత్త అల్లం జాతి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఏ. కేరళ, బి. సిక్కిం, సి. అరుణాచల్ ప్రదేశ్, డి. మేఘాలయ. సమాధానం సి. అరుణాచల్ ప్రదేశ్. వివరణ: అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ వ్యాలీలో ఈ కొత్త అల్లం జాతిని పరిశోధకులు కనుగొన్నారు. ఇది హిమాలయాల జీవవైవిధ్య ప్రాధాన్యతను చాటిచెప్పుతోంది. 16. ఏషియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఏ. 1వ స్థానం, బి. 3వ స్థానం, సి. 6వ స్థానం, డి. 10వ స్థానం. సమాధానం సి. 6వ స్థానం. వివరణ: 11 ఆసియా దేశాల మధ్య జరిగిన ఈ సర్వేలో తయారీ రంగం పరంగా భారత్ 6వ స్థానంలో నిలిచింది. హాంకాంగ్ ఆధారిత సంస్థ ఈ ఇండెక్స్ను విడుదల చేసింది. 17. సుమారు 27 సంవత్సరాల సేవ తర్వాత నాసా నుండి పదవీ విరమణ చేసిన భారతీయ సంతతి వ్యోమగామి ఎవరు? ఏ. కల్పనా చావ్లా, బి. సునీతా విలియమ్స్, సి. రాజాచారి, డి. శిరీషా బండ్లా. సమాధానం బి. సునీతా విలియమ్స్. వివరణ: నాసాలో సుదీర్ఘకాలం పనిచేసిన సునీతా విలియమ్స్ అనేక రికార్డులను సృష్టించారు మరియు ఇటీవల పదవీ విరమణ ప్రకటించారు. 18. భారతదేశంలో సహజ ఆవాసాలలో ఉప్పునీటి మొసళ్ల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఏ. పశ్చిమ బెంగాల్, బి. గుజరాత్, సి. ఒడిశా, డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం సి. ఒడిశా. వివరణ: ఒడిశా అటవీ విభాగం నిర్వహించిన డ్రోన్ సర్వే ప్రకారం భితర్కణిక లాంటి ప్రాంతాలలో ఉప్పునీటి మొసళ్ల జనాభా గణనీయంగా పెరుగుతోంది. 19. డాక్టర్ పళనివేలు ఆత్మకథ గట్స్ హిందీ వర్షన్ను ఎవరు విడుదల చేశారు? ఏ. ఏక్నాథ్ షిండే, బి. సిపి రాధాకృష్ణన్, సి. దేవేంద్ర ఫడ్నవిస్, డి. ఓం బిర్లా. సమాధానం బి. సిపి రాధాకృష్ణన్. వివరణ: ప్రముఖ వైద్యుడు డాక్టర్ పళనివేలు ఆత్మకథ గట్స్ హిందీ అనువాదాన్ని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ విడుదల చేశారు. 20. టైప్ 96 టాంక్ క్లాస్ జలాంతర్గామిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. రష్యా, బి. చైనా, సి. అమెరికా, డి. ఉత్తర కొరియా. సమాధానం బి. చైనా. వివరణ: ఇది చైనా సొంతంగా రూపొందించిన అణు ఇంధనంతో నడిచే బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి. ఇది అమెరికా జలాంతర్గాములకు దీటుగా నిర్మించబడింది. 21. 86వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది? ఏ. ఢిల్లీ, బి. ముంబై, సి. లక్నో, డి. హైదరాబాద్. సమాధానం సి. లక్నో. వివరణ: దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్పీకర్లు మరియు ఇతర ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్న ఈ సమావేశం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. 22. రవిశంకర్ ఛవి ఏ కేంద్ర సాయుధ పోలీసు దళానికి డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా నియమితులయ్యారు? ఏ. బీఎస్ఎఫ్, బి. సిఐఎస్ఎఫ్, సి. సిఆర్పీఎఫ్, డి. ఐటీబీపీ. సమాధానం సి. సిఆర్పీఎఫ్. వివరణ: 2007 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి రవిశంకర్ ఛవి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. 23. ఇండియన్ కోస్ట్ గార్డ్ డబ్ల్యూబీ సీబోర్డ్ కమాండర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ. ఆర్కే త్యాగి, బి. ఎంవి పాఠక్, సి. వీలేందర్ సింగ్ పఠానియా, డి. పరమేశ్ శివమణి. సమాధానం బి. ఎంవి పాఠక్. వివరణ: వెస్టర్న్ సీబోర్డ్ కమాండర్గా ఎంవి పాఠక్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ 1977లో స్థాపించబడింది మరియు దీని నినాదం వయం రక్షామః. 24. రూర్కీలో జరిగిన నేషనల్ పారాలింపిక్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరు? ఏ. పుష్కర్ సింగ్ ధామీ, బి. తీరత్ సింగ్ రావత్, సి. త్రివేంద్ర సింగ్ రావత్, డి. యోగి ఆదిత్యనాథ్. సమాధానం ఏ. పుష్కర్ సింగ్ ధామీ. వివరణ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ క్రీడా పోటీలను వర్చువల్గా ప్రారంభించారు. 25.
సాగునీటి సౌకర్యం కోసం వార్తల్లో నిలిచిన బెంబాపా నది నీటిపారుదల ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి చెందినది? ఏ కర్ణాటక, బి తెలంగాణ, సి మహారాష్ట్ర, డి మధ్యప్రదేశ్. సమాధానం సి మహారాష్ట్ర. వివరణ: మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో బెంబాపా నదిని పునరుజ్జీవింపజేసి వ్యవసాయానికి సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును పట్టారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.